కల్కి కురుక్షేత్రం ఎలా తీసావు అసలు? నాగశ్వి నిన్ను చూస్తే జెలసీగా ఉంది. కర్ణుడిగా ప్రభాస్ అయితే అదరగొట్టేశారు. అసలు కల్కి సినిమాకి, కురుక్షేత్రానికి మిక్స్ చేసి మహాభారత సినిమాని ఈ రేంజ్‌లో చూపిస్తారని అనుకోలేదు. ఎందుకంటే రాజమౌళికి మహాభారతం సినిమా తీయాలని ఎప్పటినుంచో కోరిక. ఆ సినిమా తీయాలంటే ఇప్పట్లో అవ్వదని చాలా పాటలొస్తాయని అనుకున్నారు. కానీ దానికి ఆద్యం పోసేశాడు మన నాగశ్విన్. ఇప్పుడు నిజంగానే కల్కి సినిమాకి, కురుక్షేత్రంకి అసలు కృష్ణుడి క్యారెక్టర్ అశ్వత్థామని చూపించిన విధానం, కర్ణుడి పాత్రలో ప్రభాస్ విశ్వరూప నటన మైండ్ బ్లోయింగ్. ఇలాంటి ఆలోచన రాలేదు. నేను తీస్తే ప్యూర్‌గా మరి మహాభారతాన్ని తీయాలనుకున్నాను కానీ, కలియుగాన్ని, కురుక్షేత్రాన్ని కలిపి తీశావంటే ఆ ఆలోచన ఒక డైరెక్టర్‌గా నిన్ను టాప్ క్లాస్‌గా చూపించాయి. నిజంగా నిన్ను చూస్తుంటే జెలసీగా ఉంది అంటూ నాగశ్విన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు మన రాజమౌళి. మొత్తానికి రాజమౌళినే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్స్ లిస్ట్‌లో పొగిడేస్తూ ఉంటే, ఇప్పుడు ఆయన మన హీరోని, మన టాప్ డైరెక్టర్స్ అయినటువంటి ప్రతి ఒక్కరిని పక్కన పెట్టి, ఇప్పుడు నాగశ్విన్‌ని పొగడ్తలతో ముంచెత్తేస్తుండడం విశేషం. మొత్తానికి నాగశ్విన్ ఈరోజు చేసిన 'కల్కి' సినిమా కొన్ని తరాల పాటు గుర్తుండిపోతుందని, మన భారతం అంటే ఎలా ఉంటుందో ఇప్పటికైనా అందరికీ తెలుసుకోవాలని నాకు చాలా ఆనందంగా ఉంది. సెకండ్ పార్ట్‌లో నిజంగానే మన ప్రభాస్ విశ్వరూపం ఉంటుందని 'కల్కి' గురించి చెప్తుంటే ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నానంటూ చెప్తున్నారు. ప్రభాస్ గురించి ముఖ్యంగా నాగ్ అశ్విన్‌ని పొగడ్తలతో ముంచెత్తేశారు జక్కన్న.